రైట్, అది తెలంగాణ కాంగ్రెస్ నేతలు మీరతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. హామీలు ఒక్కొక్కరు నిలబెట్టుకుంటూ మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 రుణమాఫీ నుంచి మొదలుపెట్టుకుని పెండింగ్ ప్రాజెక్టు సొరంగమైనా, ఢిల్లీ ప్రాజెక్టు అయినా, వరద కాలం అయినా ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మీ మందు ఉంటామని మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలకు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇవాళ ఈ 2 కాన్స్టిట్యున్సీలతో పాటు తెలంగాణ 8 సీట్లు గెలిచినాం. 9వ సీటుగా కౌంట్ డౌన్ నడుస్తుంది. మహబూబ్నగర్ లో లాస్ట్ రౌండ్ వస్తుంది. మేము అన్నట్టు 9 నుంచి 12 సీట్లు అనుకున్నాం. కానీ అవతల పార్టీ ఏం చెప్పిందో మీకు తెలుసు. అబ్జీ బాద్ 400 అన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? అందుకనే మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం వెంపర్లాడే, దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన నాగార్జున బాక్రానగర్లో డ్యాములు కట్టి ప్రజలకు సేవలు చేసి పంచవర్ష ప్రణాళికలు తీసుకున్న గాంధీ కుటుంబం పదవుల కోసం కాదు. ఇవాళ మళ్ళా మా అభ్యర్థిని గెలిపించినందుకు పేరు పేరున మా నాయకులకు తప్పకుండా వారితో పాటు మేము నల్గొండ పార్లమెంట్ కింద మెజార్టీ ఇచ్చిందంటే అంత ఎక్కువ కష్టపడి పనిచేస్తాం. ఇవాళ మేము గర్వంగా మా ఎంపీ రఘువీర్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మీ అందరి కష్ట ఫలితం, మీ అందరి కృషి. కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా, చిన్న సమస్య గాని పెద్ద సమస్య గాని, ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, కార్యకర్తల బాధలు అందుబాటులో ఉండడం ఒకవైపు, ప్రజా సమస్యల కోసం ఏ చిన్న సమస్య ఉన్నా మంత్రిగా నా దగ్గరికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా ఎంపీ గారు, మా స్ట్రాంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మా క్యాడర్ ఉన్నది, తప్పకుండా అందుబాటులో ఉంటాం. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం తల వంచి. ఎందుకంటే ఈ మెజార్టీ మేము అనుకున్నాం. ఆ రోజు నేను టికెట్ రాకముందు దేవుని మొక్కిన గుర్రంపూడిలో వెంకటేశ్వర స్వామి రావి నారాయణ రెడ్డి మెజార్టీ దాటాలని అని. రావి నారాయణ రెడ్డి పోటీ చేసినప్పుడు ఇన్ని లక్షల ఓట్లు లేవు, తక్కువ ఓట్లలో అంత మెజార్టీ వచ్చింది. ఇలా ఇన్ని ఓట్లలో ఇంత మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు. అందుకనే మీ అందరికి మళ్లీ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. తప్పకుండా మీకు పని చేసి రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఎక్కువ మాట్లాడాలి, మళ్ళీ మా అందరి ముందే చెప్పాలి. మీరు లేకపోతే రేపు పొద్దున మేము ఈరోజు 18వ లోక్సభకు జరిగిన ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే కాకుండా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులు, జిల్లా నాయకులందరికీ, ఎలక్షన్ ఇన్ఛార్జ్ మరియు జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఇంకో మంత్రి గారు వెంకటరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, జయవీర్ గారికి, బిఎల్ఆర్ గారికి, ఎమ్మెల్యే పద్మావతి గారికి, బాలునాయక్ గారికి, డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అలాగే ఈ గెలుపు కోసం భారతదేశంలోనే ఇంత మంచి గెలుపు ఉండాలి అనే ప్రతి కార్యకర్త కూడా తహతహతోని ఈ గెలుపు కోసం శ్రమించారు. అందుకే ఇలాంటి విజయం ఇలాంటి విజయం చేకూరింది. అలాగే జానారెడ్డి గారి గైడెన్స్ లో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా ఎంతో శ్రమించినందుకు, ఈ ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎంతో బాధ్యతతోని ఇంత మంచి గెలుపుని కార్యకర్తలు, ప్రజలు అందించారు. తప్పకుండా ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది పార్టీ, కేంద్రంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్సులున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రజలు ఏ బాధ్యతతోనైతే మేము వాళ్లకు నిర్వహించాలని, ఏ బాధ్యత నిర్వహించాలని ఓట్లేసిండ్రో ఆ బాధ్యతని తప్పకుండా నిర్వహించి వాళ్ళందరికీ కూడా, కార్యకర్తలకు, ప్రజలకు మేము ఇచ్చినటువంటి ప్రతి మాట నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్.